న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సూపులు చేసుకుంటే బాగుంటుందండి, బలం వస్తుంది, ఇన్స్టెంట్గా క్యాలరీస్ వచ్చేస్తాయి ఎంతో కొత్త. తర్వాత అపిటైజర్గా కూడా యూజ్ అవుతుంది. సాయంకాలం పూట పిల్లలకి ఇవ్వచ్చు, మనం తాగచ్చు. చిన్న పిల్లలు ఒక 2-3 ఏళ్ల వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో బలవర్ధకమైన ఆహారంగానే ఉంటుంది సూపు. ఏం చేద్దామంటే క్యారెట్ సూప్ చేసుకుందాము. ఇది చాలా సింపుల్, ఈజీగానే ఉంటుంది. క్యారెట్లు ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకుంటే ఒక ఈ సైజు పెద్ద సైజు ఆలు ఒకటి తీసుకుందాం, ఒక ఉల్లిపాయ కూడా. అన్నిటినీ చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి ముక్కలు తరిగేద్దాం. ఉల్లిపాయ కడగక్కర్లేదండి, ఉల్లిపాయ ముందే కడుక్కోండి. చెక్కు తీసి ముక్కలు చేద్దాం. మొదట ఈ క్యారెట్లు, ఆలు, ఉల్లిపాయలు, తర్వాత ఆ మాత్రం అల్లం ముక్క, ఒక 1/2 కేజీకి ఒక 1-2 ఇంచుల అల్లం ముక్కను కూడా చెక్కు తీసి ముక్కలు తరిగేసుకుందాం. ఒక మందపాటి మూకుడు గిన్నె ఏదైనా పెట్టుకోవటము. వెన్న ఉంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్ వెన్న, మనం ఇంట్లో తెల్ల వెన్న తీసుకుంటాం కదా, వెన్న వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. సూపులు దేనికైనా సరే కొంచెం వెన్న పడితే బాగుంటుంది. అది లేకపోయినా మనం మామూలు బటర్ ఉంటుంది కదా, సాల్టెడ్ బటర్, అది వేసుకుందాము. నూనె కూడా వేసుకోవచ్చు, ఎక్కువ నూనె వేసుకుని కొంచెం బటర్ వేసినా కూడా బాగుంటుంది. ఒక 20 గ్రామ్స్ ఇంచుమించుగా ఉందండి ఇది వేసేద్దాము. బటర్ కొంచెం కరగనిచ్చి ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాం కదా, ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు కొంచెం అటు ఇటు కదలనివ్వండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూలు, అలాగే ముక్కలు తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేద్దాం ఇందులో. బటర్లో కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత నీళ్ళు పోసి ఉడకబెడతాము. ఈ పదార్థానికి ఇప్పుడు మనం 1/2 కేజీ ఇంచుమించుగా తీసుకున్నాం. 1/2 కేజీకి ఒక దుంప తక్కువ ఉందనుకోండి, 1 లీటర్ నీళ్ళు పడతాయి దీనికి. ఈ వెన్నలో ఇవి వేగినట్టు అయిపోవాలన్నమాట. చివరిగా ఇందులో అల్లం వేస్తున్నాను. అల్లం మన చాయిస్ అండి, వేస్తే బాగుంటుంది. ఒకవేళ అల్లం కాదనుకుంటే మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, వందే చాయిస్. అయితే అది, కాకపోతే ఇది. నాకు అల్లం వాసన బాగుంటుంది. ఇది కొంచెం శీతాకాలం కదా, కొంచెం గొంతుతో ఇబ్బందులు ఉన్నా అవి తగ్గుతాయి దీంతో, అందుకని వేస్తాను. సరిపడా కాదు కానీ కొద్దిగా ఉప్పు చల్లి ఒక 5 నిమిషాలు మూత పెడితే ముక్కలు మగ్గినట్టు అవుతాయి. ఆ తర్వాత నీళ్ళు పోయచ్చు. మీనా మూత ఏదమ్మా, కొంచెం సిమ్లో ఉంచి మూత పెడదాము. ముక్కలు ఉడికినాయని చూద్దాం. చక్కగా వేగిన వాసన వస్తుంది. అట్టే అడుగంటనివ్వకండి. ఇందులో ఇప్పుడు ఇంచుమించు 1 లీటర్ నీళ్ళు పోసేద్దాం. దీంట్లో సరిపడా ఉప్పు వేసేసి చాలు. ఒక 1/2 స్పూను మిరియాలు, ఈ మాత్రం పడతాయండి. ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది, ఉల్లిపాయ తీయగా ఉంటుంది, ఆలు కూడా తీయగా ఉంటుంది. మిరియాలు వేస్తేనే బాగుంటుంది. వీటిని ఒక దెబ్బ కొట్టేద్దాము. కొంచెం బరక పొడి వేస్తే సరిపోతుంది. ఈ మిరియాల పొడిని కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం బాగా మరగనిద్దాము. ఈ నీళ్లు మరిగి నీళ్ళల్లో క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు అవి మెత్తగా ఉడికిపోవాలి. మరి ఎక్కువ హైలో పెట్టకండి, మీడియం హైలో ఉంచి మరగనిస్తే ఒక 5-6 నిమిషాల్లో ఉడికిపోతుంది. మూత తీసి చూద్దామండి, చాలా మంచి వాసన వస్తుంది. ఈ ముక్కలు ఉడికినాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాము. అంటే రంగు మారిపోయింది బాగానే, చాలు. ఆలులు బాగా మెత్తగా అయినాయి. దీన్ని కొంచెం కొద్దిగా చల్లారనిచ్చి వంచేసుకోవాలి. నీళ్ళు వంచేసి ముక్కలు సెపరేట్ చేసి ఒకసారి మిక్సీలో వేసేస్తే, ఇది మొట్టిగా మనం ఆలూలు అవి ప్రెస్ చేస్తాం కదా, ఆలూ క్రషర్ ఉంటుంది, దాంతో చేయొచ్చు. కానీ ఎక్కువ వేస్టేజ్ పోతుంది. మనం మిక్సీలో వేస్తే ఒక పిసర్ కూడా పోకుండా మొత్తం వచ్చేస్తుంది. నీళ్ళు ముక్కలు సెపరేట్ చేసి ముక్కల్ని మిక్సీలో మెత్తగా కలిపేసేయండి, మిక్సీ చేసేయండి. చాలా సాఫ్ట్ పేస్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ పేస్ట్ని నీళ్ళని కలుపుకోవటము. అవసరమైతే వడపోసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా సూపుని సర్వ్ చేసేయచ్చు. ఆపేద్దాము. కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేద్దాం. ముక్కలు చల్లారిపోయినాయి, మిక్సీలోకి వేసేది.
చూడండి ఇట్లా క్రీమ్ లాగా అయిపోయింది. దీన్ని ఇందాక మనం వడపోసి పెట్టుకున్నాం కదా, ఆ స్టాక్లో పోసేద్దాం. ఇంకా పైనుంచి నీళ్ళు ఏం పోయొద్దు. దీన్ని అలాగా స్పూన్తో బాగా రాకపోతే కాస్త చేయి వాడైనా సరే ఈ క్రీమ్ అంతా ఇందులోకి తీసేసుకోవాలి. దీన్ని ఒక ఫోర్క్ తోటో కవ్వంతోటో బాగా కలిపేయండి. క్రీమ్ మొత్తం ఇందులో కలిసిపోవాలి. దీన్ని మనం మళ్ళీ హాట్గా సర్వ్ చేయదలుచుకుంటే, అంటే ఇప్పుడే సర్వ్ చేస్తే ఓకే, వేడిగానే ఉంది. కూరగాయల స్టాక్ వేడిగా ఉంది కదా, ఒకవేళ ఇది చల్లారిపోయిందంటే మళ్ళీ మనం ఇందాకటి గిన్నెలో పోసి కొంచెం వేడి చేసి సర్వ్ చేసుకోవచ్చు. చల్లారిపోయినా మళ్ళీ కొంచెం వెచ్చపెట్టుకోవచ్చు, బాగుంటుంది. దీంట్లో ఏమైనా లమ్స్ ముక్కలు ఉన్నాయనిపిస్తే కనుక మళ్ళీ ఒక్కసారి వడబోసేస్తే సరిపోతుంది. ఎంత క్రీమీగా ఉందో చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అవసరమైతే ఇంకొంచెం ఉప్పు మిరియాల పొడి చేర్చుకుందాం, లేకపోతే అది కూడా చేయక్కర్లా, డైరెక్ట్గా ఇలా ఇచ్చేయచ్చు. ఒకసారి వడబోసేద్దాం. మళ్ళీ ఇది మొత్తం మిక్సీలో పోస్తే, మన దగ్గర ఫుడ్ ప్రాసెసర్ లాంటివి ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద జార్స్ ఉంటాయి కదా, మొత్తం పోసి కూడా గ్రైండ్ చేసేయచ్చు. కానీ మన దగ్గర చిన్న జార్లు ఉన్నప్పుడు ఇలాంటి పని చేయకూడదు, మొత్తం కొట్టేస్తుంది బయటికి. ఒకసారి వడపోసి ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో చూద్దాం. పెద్ద ఏం లేదు, ఈ మిరియాల ఇది రద్దు, ఎక్కడైనా ఒక చిన్న అల్లం ముక్క ఉంటే ఆ రద్దు వచ్చేస్తుంది అంతే. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసేద్దాం, ఇందులో సర్వ్ చేసేయటమే. దీంట్లోకి ఇంకా మనం పైన మీగడ వేసుకోవటము అలాంటిది ఏం చేయక్కర్లేదండి, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. మళ్ళీ కొంచెం వేడి చేశాను, క్రీమీగా ఉంటుంది. ఆలు వేయటం వల్ల ఇంకా చిక్కదనం వస్తుంది, దీనికి చాలా రుచిగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు క్యారెట్లు చీప్గా వచ్చే రోజులు కదా, టమాటో సూప్ ఒకరోజు, క్యారెట్ సూప్ ఒకరోజు పిల్లలకి చేసి పెట్టచ్చు. మనకు కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ తీసుకుంటే కనుక. ఫ్రెష్ పుదీనా పైన ఒక చిన్న రెమ్మ పెట్టి వడ్డించేసేయండి. దీంట్లోకి మీరు బ్రెడ్ వేయించాలా, లేకపోతే క్రీమ్ వేయాలా, పాల మీగడ వేయాలా, ఏం అక్కర్లేదు, వేడిగా ఇవ్వాలంతే. ఫ్రెష్ క్యారెట్ క్రీమ్ సూప్ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.